నేషన్ అనే కార్యక్రమంలోకి వెళ్తున్నారు. ఇవి నిలబడే కేసులు కావని న్యాయవాది మరి రజనీ గారు అయితే చెప్తున్నారు. నిలబడే కేసుల మీద మీ కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? అలాగే రేషన్ను దక్షిణాఫ్రికాకి తరలించిన ద్వారంపూడి గారి మీద ఆ కేసులు ఎందుకు బయట పెట్టట్లేదు? ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కూడా అదే అడుగుతున్నారు. ఇట్లాంటివి కదా మీరు ఫోకస్ చేయాల్సింది. అప్పుడు కదా మీరు జనంలో మీ ప్రభుత్వం ఘనత నిలిచిపోయేది. మ్యూట్లో ఉన్నారు రామ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి వాసుదేవ్ గారు, అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. వైడిల్లీ బాల్ ని అలా పైకి లేపుతారు, మళ్ళీ అది క్యాచ్ పట్టి అవుట్ అయిపోయిందని సుజాత్ గారు కంప్లైంట్ చేస్తారు. నాకు అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొచ్చట. వారి నాయకులు విషయాలకు వస్తే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు అంటారు. ఎగ్రీ. అసలు నా పాయింట్, మనం అందరం కూడా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా ఎవరు దూరాల్సిన అవసరం లేదు. మనం పొలిటికల్ గా ఉన్నామంటే పొలిటికల్ అండ్ స్టేట్ ఇంట్రెస్ట్, స్టేట్ డెవలప్మెంటే ప్రజల కోసం మనం మాట్లాడాలి. శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారండి, మీ వ్యక్తిగత జీవితాలు ఎవరు కూడా మాట్లాడకూడదు. కానీ ఎప్పుడు మాట్లాడతారంటే మీ నాయకులుగా ఎదిగిన తర్వాత. అయినా సరే మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. కానీ మేము ఎంటర్ ఎప్పుడు అవ్వాల్సి వచ్చిందంటే అండి వాసుదేవ్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ బాధలు ఏంటని ఆయన అన్నారు. అంటే ముందు మన విషయం చూడండి, మనం కక్కేసుకున్నా సరే పక్కోళ్ళ మీద కక్కేస్తాం, అదిగో వాడు కూడా మనతో ఉన్నాడని చూపించే రకం ఈ వైసీపీ వాళ్ళు. ఏమండి ఆ కూడా ఉన్న మాధురి ఎవరు మధుర గీతాలు పాడతా, ఆవిడ కూడా పవన్ అన్నయ్య నువ్వే నాకు దిక్కందండి మర్చిపోవచ్చు. కాబట్టి ఆవిడ గురించి కొంచెం మాట్లాడాల్సి వస్తుందండి. ఈ పోలీసులు కూడా అండి ఆ పాపం చాలా మంచి వాళ్ళు అండి. ఏదేమైనా వైసీపీ వాళ్ళు ఉండాలి. మన కూటమి వచ్చాక యాజ్ పర్ రూల్ అవుతున్నారు. వాళ్ళు కాసేపు పక్కతో చెంబు కొట్టుకుంటారు, చెంబులతో కొట్టుకుంటారు, కర్రలతో కొట్టుకుంటారు, ఇద్దరు కొట్టుకుంటారు, ఒకళ్ళు అవుట్ అయిపోతారు, రెండోడు మిగిలితే కదండి పంచాయతీ తేలుస్తారు. ఎందుకు వచ్చింది సార్ మనం 4 రోజుల నుంచి రాష్ట్రం గురించి వదిలేసి అక్కడ డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది, నీరు పోతున్నాయి, రాయలసీమ రైతులు కరువులో ఉన్నారు, ఇటువంటి విషయాల కోసం మనం మాట్లాడడం. వీటి మీద ఈ చెత్త మీద ఉంటాం. పొద్దున్న లేస్తే డ్రామాలు చూపిస్తా ఉంటారు వైసీపీ వాళ్ళు. ఒకళ్ళు ఇప్పదీసి చూపిస్తారు, ఫస్ట్ డే ఇప్పదీసి చూపించినాడే మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెళ్ళి 4 పీకితే అండి ఆ ఎంపీని ఆ రోజే సెట్ అయిపోయేది సార్. ఇదంతా కూడా ఎంత చెత్త చేస్తున్నాం అండి ఎవ్రీడే అమర్దేవ్ గారు. మళ్ళీ ఇంకొకటి ఏదో మాట్లాడతారు. రెండవ ఇప్పుడు ఇక్కడ ఇందాక క్వశ్చన్ అడిగారు మీరు చంద్రశేఖర్ రెడ్డి గారి విషయం. చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మీద నేను ఎళ్ళను, మాట్లాడను. అవి ఊహాగానాలు, ఏమైనా వస్తే అప్పుడు మాట్లాడతాం, అది కూడా అందులో దూరం. కానీ మీరు అన్నట్టు వారు చేసే అవినీతి మీద ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాని మీద మాత్రం మాట్లాడతాం. అవినీతి మీద ప్రశ్నించారు, దాని మీద బయటకు అన్ని తీశారు, కేసులు ఫైల్ అవుతున్నాయి. ఏం చేయాలో స్టెప్ బై స్టెప్. ఒక రోజులో అయిపోవండి. 5 ఏళ్ళలో చేసింది 60 రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు వాసుదేవ్ గారు. అవుతున్నాయి. ఇవాళ కూడా అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. నిన్న అక్కడ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయని లారీ ఓనర్స్ వేళ నుంచి బంద్ కాల్ చేశారు. అక్కడ ఉన్న హమాలీలు వేళ నుంచి బంద్ కాల్ చేశారు. మేము రాము, ఈ తనిఖీల వల్ల మాకు ఎక్కువ టైం ల్యాప్స్ అవుతున్నాయి, టైం వేస్ట్ అవుతుందని. సో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒక పక్క నుంచి వాళ్ళ సమస్యలు తీరుస్తూనే ఇవి కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాసుదేవ్ గారు. ఊరికే ఏది కూడా ఓవర్ నైట్ అయిపోదండి. వీళ్ళు ఎన్నాళ్ళు చేసిన చెత్త అంతా కూడా మేము క్లీన్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ గాడిలో పెట్టాలండి. సరే, ఈ 60 రోజుల్లో ఒకటే ఒక ప్రశ్న అండి. కొకైన్, హెరాయిన్ సంగతి అంత పెద్ద పెద్ద కంటైనర్లో వచ్చింది కదా, ఏమైంది సార్? దాని మూలాలు ఏమన్నా కనుక్కోగలిగిందా గవర్నమెంట్? ఒక మాట ఇందాక మీరు ఎవరన్నారో గుర్తులేదు, కానీ టోటల్ గా పోర్ట్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయండి. టోటల్ గా పోర్ట్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో లేవు వాసుదేవ్ గారు. విశాఖపట్నంలో ఒక పోర్ట్ మాత్రమే సెంట్రల్ అధీనంలో ఉంది, రెండో పోర్ట్ స్టేట్ అధీనంలో ఉంది. కాకినాడలో ఒక యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు, ఇప్పుడు ఇంకో కొత్త పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 కూడా స్టేట్ అధీనం ఉన్నాయి. మచిలీపట్నం, నెల్లూరు ఇవన్నీ కూడా స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు అధీనంలో ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఆ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు అక్కడ ఉంటారు విశాఖపట్నంలో. ఆయన లెటర్ హెడ్లన్నీ కాకినాడలో పెట్టుకుని ఇక్కడ నుంచి చేస్తా ఉంటారండి. ఖచ్చితంగా అంటే నేను స్టేట్ అని సెంట్రల్ ఏది కూడా నేను తప్పించుకోవట్లేదు. మీరు అన్నమాట వాస్తవం. ఎవరు చేసినా కానీ దాన్ని వెలికి తీయాలి. స్టేట్ అయినా సరే, దేశం అయినా సరే దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది.
దాని వైపు కూడా అడుగులు పడుతూనే ఉన్నాయండి, పడతలేదని ఎందుకన్నారు. కానీ అక్కడ అన్నిటికన్నా పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం అక్కడ జరిగినప్పుడు పోర్ట్ అథారిటీస్ ని ఓవర్ రైడ్ చేసి అక్కడ ఉన్న పోలీసులు అత్యుత్సాహంగా ఎంటర్ అయ్యి దాన్ని ఎక్కడో చిన్న లూప్ హోల్ ఎక్కడో ఉంది, దానికోసం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, బయట పడుతుంది. అది కూడా వాస్తవ్ గారు అక్కడికి ఏమి కాదండి. ఇంకొక మాట ఇందాక చెప్తారు ఈ సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇండిపెండెన్స్ డే కోసం తెలీదా? మీకు తెలుసా గతంలో అసలు మీరు ఏమన్నా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కాలేస్తే దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? ఏమైనా చేశారా? ఈ సంవత్సరం పట్టించుకుంటున్నారండి దానికోసం. దేశంలో ఉన్న పిల్లలందరికీ కూడా స్వాతంత్రం ఎలా వచ్చింది, నెక్స్ట్ తరం వాళ్ళకి స్వాతంత్రం గురించి 4 ముక్కలు తెలవాలి, వేరే దేశాలకు వెళ్ళి తెలుస్తుందని అక్కడ ఎంత గొప్పగా చేసుకుంటారా స్వాతంత్రాలు అనేది. ఇంత 34 సంవత్సరాలు 34 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్న పంచాయతీలు కేవలం 100 రూపాయలు ఇచ్చారండి. మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తూ వచ్చారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీలు కానీ మేజర్ పంచాయతీలు కానీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి 100 రూపాయలు 250 రూపాయలు ఇస్తే దాన్ని ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు 10,000 25,000కి పెంచారండి. 100 రూపాయలు అంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా రాదు. మీరు మరీ అంత ఘోరంగా కామెంట్ చేయడం అయితే డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ కాదు. చెయ్యండి, మీరు ప్రశ్నించండి, ప్రశ్నించిన దానికి మీరు సమాధానం చెప్పాలి, కానీ రోజు వచ్చి చెత్త మాట్లాడుకుందాం అంటే కరెక్ట్ కాదు సుజాత గారు. రైట్, సత్యనారాయణ గారు చెప్పాలండి. ఇందాక ఆవిడ మాట అన్నారు రైతులకు భరోసా ఇచ్చారా లేదా? ఏమంటే ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ స్కీములు కట్టలేదని స్వయంగా కేసీఆర్ చిన్ని గారు అడిగిన ప్రశ్నకి బయటకు వచ్చింది. 2021 నుంచి ఆయన కట్టడం మానేస్తే 2022లో స్పెషల్ గా సెంట్రల్ గవర్నమెంట్ చరువు తీసుకుని కట్టి ఆ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చాం, లేకపోతే ఆ సంవత్సరం నుంచి 358 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాదని చెప్పారండి. 1647 కోట్లు రైతులు ధాన్యం డబ్బులు వీళ్ళు ఎగ్గొట్టిపోయారండి. అది వచ్చాక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాకనే కట్టాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే 1000 కట్టారు, బ్యాలెన్స్ కట్టలేక మొత్తం అన్ని పోగు వేసుకుని రైతులకి 647 కోట్లు